నాకు తెలుసు వాళ్ళే విమానాన్ని కూల్చేశారు. కేపాల్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేపాల్ చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఒక వింతగా అనిపిస్తుంది. కేపాల్ చెప్తున్నది ఏంటంటే విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేశారని, బ్యాగులో బాంబులు పెట్టుకొని రిమోట్తో కూల్చేశారని ఏవేవో మాట్లాడుతున్నారు. ఒకసారి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయితే అక్కడ చెకింగ్ ఎలా ఉంటుందో తెలియదా మీకు? ప్యాసింజర్స్ బ్యాగ్స్ చెక్ చేయకుండానే లోపలికి పంపించేస్తున్నారా? ఏమన్నా అంటే నాకు గ్లోబల్ ట్రావెలింగ్ అనుభవం ఉంది, సొంత ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, నాకన్నా అనుభవం ఉన్నవాడు ఈ ప్రపంచంలోనే లేడు అని ప్రగల్భాలు పలుకుతుంటారు. మరి అంత అనుభవం ఉంచుకొని ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నారు? రండి, బయటికి వచ్చి ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడండి. వీడియోలు రిలీజ్ చేయడమేనా మీ అనుభవం? ఇంకా ఎందుకు జనాల్లో పలచనైపోతుంటారు? పాలన రావాలి, పాలన మారాలి అని అంటున్నారు కదా మీరు. మరి పాలన మారాలంటే మీరు జనాల్లోకి రావాలి. మీరు రారు. ఇంట్లో కూర్చొని వీడియోలు తయారు చేసి పబ్లిక్ పైన వదులుతుంటారు. ఇలా అయితే పాలన వచ్చినట్టే, పాలన మారినట్టే. ఇకనైనా మీరు డ్రామాలు ఆపి జనాల్లోకి వస్తారా?